సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిబంధనలు పాటించుకుంటే చర్యలు తప్పవు. సరైన పత్రాలు లేని 40 వాహనాలు సీజ్. మైనర్ల డ్రైవింగ్ పైన ప్రత్యేక దృష్టి. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. తాండూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు, సరైన ధృవపత్రాలు, లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న 40 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలో వాహనాలకు నంబర్ ప్లేట్లు, ధృవపత్రాలు, లైసెన్స్ లేకుండా వాహనదారులు తమ వాహనాలను నడిపిస్తున్నారని అన్నారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీ చేపట్టి సుమారు 40 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని వివరించారు. సీజ్ చేసిన వాహనాలను నెంబర్ ప్లేట్లతో పాటు వాహనాల చలన్లు, సరైన ధృవపత్రాలు చూపించిన తర్వాతనే వదిలేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. గురువారం ఉదయం పట్టణంలోని పలు కళాశాలల వద్ద మైనర్ డ్రైవింగ్ పై తనిఖీ చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ తనిఖీలలో 24 మంది మైనర్ విద్యార్థులు వాహనాలు నడిపిస్తున్నట్లు గుర్తించి వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహన యజమానులు, తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని డీఎస్పీ వెల్లడించారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. కళాశాలల యాజమాన్యాలు కూడా మైనర్ డ్రైవింగ్ పై దృష్టి సారించాలని డీఎస్పీ తెలిపారు. ఎంఆర్పిఎస్ ఆనంద్ जरूर फंक्शन सर तो क्या बचना नहीं आता डीएसपी साहब गाड़ी किसके है उसके पास करो। తాండూరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కూడా చాలామంది వాహన యజమానులు వాళ్ళ వెహికల్స్కి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు. కొంతమందికి ముందు వైపు, కొంతమంది వెనక వైపు, కొంతమంది వెహికల్స్కి అయితే రెండు వైపులో కూడా నెంబర్స్ లేకుండా, కొంతమంది విరగొట్టుకొని నెంబర్స్ చెరిపేసి అరెస్ట్ చేసి వాళ్ళు చేసే తప్పులు కనపడకుండా ఉండేందుకు, చాలాను పడకుండా ఉండేందుకని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన రోజు తాండూరు సిటీలోను, తర్వాత మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్పెషల్ డ్రైవ్లో భాగంగా తాండూరు టౌన్ కేసు ఎదురుగా ఈవినింగ్ 4 o'clock నుంచి చేసిన స్పెషల్ డ్రైవ్లో దాదాపుగా 40 వెహికల్స్ వరకు మనకి దొరికినాయి, 2 వీలర్స్. వాళ్ళకి నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత, చాలాను కట్టుకున్న తర్వాతనే ఆ వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ వాహనదారులకు తెలియజేది ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా తమ వెహికల్స్కి నెంబర్ ప్లేట్ సరిగా ఫిక్స్ చేసుకోవాలి. అది కూడా
ఫ్యాన్సీ నెంబర్ కాకుండా గవర్నమెంట్ అయితే ప్రిస్క్రైబ్డ్ సైజ్ అయితే ఉందో అదే సైజులో నెంబర్ క్లియర్గా విజిబుల్గా ఉండే విధంగా నెంబర్ ప్లేట్ని ఫిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా దాన్ని నడపాలి. నడిపేటప్పుడు నడిపే వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అన్ని డాక్యుమెంట్స్ కూడా కలిగి ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సార్ పొద్దున కూడా పట్టుకోరు కదా సార్, పొద్దునే మైనట్ 24 కదా. అదేవిధంగా ఈరోజు మైనర్ డ్రైవింగ్ పైన కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. తాండూరు టౌన్లోని స్కూల్స్ కాలేజీ వద్ద కూడా స్పెషల్ డ్రైవ్లో కండక్ట్ చేసిన దాంట్లో భాగంగా 24 మంది విద్యార్థులు మాకు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికారు. అన్ని వెహికల్స్ పైన కూడా వెహికల్ ఛానల్ రాయడం జరిగింది. వెహికల్ యజమానులకి అది వాళ్ళకి కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులకి తర్వాత కళాశాలల యాజమాన్యులకి స్కూల్ యాజమాన్యులకు తెలియజేస్తున్నాము. మైనర్లు ఎవరు కూడా బండ్లు నడపడానికి మీరు అనుమతించవద్దు, మీ వెహికల్స్ వద్దు, మీ స్కూల్స్కి కాలేజీకి కూడా మైనర్లు నడుపుకుంటూ రావద్దని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ ట్రిపుల్ రైడింగ్ వాళ్ళకి ట్రిపుల్ రైడింగ్ కానీ ఎనీ వైలేషన్ కానీ ట్రిపుల్ రైడింగ్ ఉన్నా కానీ దానికి ఫైన్ వేయడం జరుగుతుంది. అన్ని రకాల వైలేషన్స్ కూడా మేము కవర్ చేస్తాం, స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. ఈ ఫైర్ బండ్లు పెద్ద బండ్లకు ఫైర్ ఉన్నాయి కదా సార్, అవి బుల్లెట్ బండ్లకు వాటికి బుల్లెట్ బండ్లకి సైలెన్సర్ ఏదైతే గవర్నమెంట్ ఆమోదించిన సైలెన్సర్ కాకుండా బండితో పాటు వచ్చిన సైలెన్సర్ కాకుండా కొంతమంది మాడిఫై చేస్తూ ఉన్నారు. ఈ ఇన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లాంటి వెహికల్స్కి మాడిఫైడ్ సైలెన్సర్ పెడుతున్నారు. దాన్ని ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేసి ప్రజలకి డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. వాటిపైన కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఆ వెహికల్స్ కూడా పట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నేటి వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.